మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషం. అంటే మూడు విషయాలు స్పష్టంగా చెప్తారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషం అంటే గురువు లభించడం. ఇవి మామూలుగా అందరికీ లభించవు. ఒకవేళ గురువు లభించే మోక్షం పొందాలనేటువంటి తపన లేకపోతేనో చేత మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సంశయం. ఈ రకమైనటువంటి ఎవరికైతే లభించినాయో వారికి ఈశ్వరానుగ్రహం ఉండినటువంటి వారికి మాత్రమే లభించాయని, ఆ తర్వాత ఎవరైతే ఈ రకంగా గురువు లభించి మోక్షం పొందాలనేటువంటి కోరిక కలిగి ఎవడైతే తెలుసుకోవడానికి, మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తుందో అటువంటి వాడికి ఏ ఏ గుణాలు ఉండాలో, ఎక్కడ దాకా పట్టుకోవాలో, ఎక్కడి నుంచి వదలాలో, దేనిని పట్టుకోవాలో దాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎక్కడి దాకా పట్టుకోవాలి, ఏ వదలాలి. అహంకారాది దేశాంతం బంధ నజ్ఞాన కల్పిత. అంటే శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా వదిలేయాలి. శరీరంలో ప్రాణము, దాంట్లో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం చెప్పేవారు. అహంకారాది దేహాంతం అంటే దేహం దగ్గర నుంచి అహంకారం దాకా, అహంకారం దగ్గర నుంచి దేహం దాకా. ఇది బంధం జ్ఞాన కల్పిత. చూడండి, అంటే మనకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతోనే శరీరాన్ని పడుతున్నాం మనం. నేను కొంచెం తెలివైన ఉండను, బలమైన ఉండను, అలాంటి ఉండను, ఇలాంటి ఉండను. తెలివి లేకపోతే పట్టుకోలేం కదా. తెలివి ఎందులో ఉంది? మనసులో. ప్రాణంలో క్రియ ఉంది, మనసులో జ్ఞానము. జ్ఞానము, మనసు రెండింటిని, ప్రాణము, మనసు రెండింటిని కలిపి సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఉంది. అహంకారాది దేహాంతం. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఏమేమైతే ఉన్నాయో ఇవి ప్రకృతితో సృష్టించబడినటువంటి, కల్పించబడినటువంటి వస్తువులు. ఇది ఒక వ్యక్తి చేత కల్పితానంటే ఏంటండి? తయారైనవి, కల్పించబడినవి, ఈశ్వరుని చేత కల్పించబడ్డాయి. ఈ నిజం కాదు, ఈ సత్యం కాదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నిజం కాదు. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా నిర్మించబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించబడినవి, కల్పితం. ఈ కల్పించబడినటువంటి వస్తువులు జీవుడికి బంధముగా ఏర్పడి, జీవుని ఏ బంధించినవి? ఈ వస్తువులే బంధించినవి. ఏ వస్తువులు బంధించినయో ఆ బంధించడానికి సంబంధించినటువంటి దేనితోటి బంధించినవి? జ్ఞానంతో. అంటే మనకి అందరికీ నాకు తెలిసిలేవయ్యా అనుకుంటాం. అన్నది ఏంటండి? జ్ఞానం. అంటే జ్ఞానంతో బంధించినవి. స్వరూపబోధన, స్వస్వరూపం ఉంది కదా, అది కల్పించబడినటువంటి వస్తువు కాదు. స్వరూపం కల్పించబడలేదు ఎవరు కూడా. మన స్వరూపాన్ని దేవుడు కూడా పుట్టించలేదు. దేవుడు ఎలా వాడో మన స్వరూపం కూడా అలాంటిది. మన స్వరూపం చుట్టూరు ఎలా తయారయ్యో శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఎన్ని వస్తువులు అలాగే దేవుడికి కూడా కల్పించబడి. అందుకని దృష్టి సన్నిష్టిని రెండు రకాలు. అందుచేత ఆయన స్వస్వరూపాన్ని తెలుసుకుని తన స్వరూప జ్ఞానంలో ఉంటున్నాడు. ఆయన మన స్వరూప జ్ఞానాన్ని వదిలేసి తగిలించుకున్నటువంటి వస్తు జ్ఞానంలో ఉన్నాం. ఈ వస్తు జ్ఞానమే మనకి బంధం. అంటే ఈశ్వరుడేమీ మనల్ని బంధించలేదు. కల్పించబడినటువంటి వస్తువుని పట్టుకుని మనంతట మనమే బంధించబడతాం. అంటే దాని నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. స్వస్వరూపాన్ని కనుక తెలుసుకున్నట్లయితే అటువంటి వాడు విడుదల పొందుతాడు. విడుదల అంటే దేని నుంచి?
శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఉన్నటువంటి వస్తువుల్ని వదలడమే మోక్షం. అంటే ఏదో పొందడం అనుకుంటున్నాం మనం అందరమే కాదు. మన స్వరూపంలో ఏయో కలిసిపోయి వాటిని చూసి మనం అదే అలా కల్పించబడినటువంటి ఆ వస్తువులో నేను అనుకుని భ్రాంతిలో పడిపోయాం. జ్ఞానం తెచ్చుకుని మనం ఏం చేయాలి? అలా కల్పించబడినటువంటి సృష్టించబడినటువంటి వస్తువుల్ని నేను కాదని చెప్పేసి నేతి ఇది కాదు, నేను ఇది కూడా కాదు, ఇది కూడా కాదు మొత్తం వదిలేస్తే మోక్షమిక్ష ముముక్షుణ. అటువంటి ఇది కాదు నేను, ఇది నేనని వాటిని వదలడానికి ఎవరికైతే ఇచ్చ కలిగిందో, అంటే కోరిక కలిగిందో అటువంటి వారికి మోక్షమిచ్చ ముముక్షుణ, అటువంటి వాడే మోక్షం పొందుతాడు. అంతేగాని ఎగిరి గంతులేసిన వాడికి మోక్షం రాదు. స్వస్వరూపావన బోధేన, స్వస్వరూపానికి సంబంధించినటువంటి బోధ వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ఇచ్చ కోరిక ఉండాలి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నము కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మోక్షం పొందుతాడు తప్ప లేకపోతే మోక్షం పొందదు. పైగా ఈ ఇచ్చ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది మంద మధ్య మరోపాపి. ఈ జ్ఞానం విషయంలో ఏదేది నేను కాదో ఆ కాదు అన్నటువంటి, అంటే శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటి మీద మరి ఒక్కొక్కరికి అంటే వైరాగ్యం కొంతమందికి తీవ్రంగా ఉంటుంది. ఎలాగైనా సరే ఈ జన్మలో దీన్ని నేను ఓడగొట్టుకోవాలని పూర్తి విశిక్షణ జ్ఞానం కలిగి ఉంటుంది. కొంచెం మందం తక్కువ ఉంటుంది. అదమాదనం మందం అంటే గాఢాంధకారమైనటువంటి చీకట్లో వస్తువు కనిపించదు, దాన్ని మందము అంటే చీకటి. అంటే ఏది స్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా అడ్డగిస్తుంది. ఏదైతే కల్పించబడి మన చుట్టూరు ఆవహించబడిందో ఆవహించబడినటువంటి వస్తువు మీద ప్రీతి మనకు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చూసుకోవాలి. ఎవరికైతే దాని మీద దాన్ని వదిలించుకోవాలనేటువంటి జిజ్ఞాస తక్కువగా ఉంటే ఈ జన్మలో అవ్వదు. దాన్ని మంద మధ్య రూపాపి అంటే మందము మధ్యమము తీవ్రమము ఈ రకమైనటువంటి వైరాగ్యాన్ని సమాధిన. అంటే దీన్ని మనం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా దేవుణ్ణి పొందడానికి కాదు, దేవుడి చేత కల్పించబడినటువంటి ప్రకృతి యొక్క పరిణామంతో ఏర్పడినటువంటి అనాత్మ స్వరూపాన్ని వదిలించుకోవడానికే మనకి శ్రద్ధ కావాలి. దాన్ని వదిలించుకుని మన స్వరూపానికి జన్మ లేదు, మరణం కూడా లేదు, పరిణామం కూడా చెందదు, మార్పు చెందదు. భగవద్గీతలు స్పష్టంగా చెప్పాడు, అది తడుపుబడదు, చేర్చబడదు, ఖండించబడదు, జన్మించదు, సావదు, వెళ్ళడము లేదు, రావడం లేదు. కానీ మనిషి పుట్టాడు చచ్చిపోవడం అంటున్నాం కదండి. ఏది వచ్చింది? ఈ మన స్వరూపాన్ని కప్పేసింది ఏదైతే వచ్చిందో దాన్ని వచ్చినప్పుడు మనం పుట్టుకంటున్నాం, అది పోతే సావంటున్నాం. కానీ పోతే టోటల్ గా మొత్తం పోతే మోసం వచ్చేసినట్టు. మొత్తం పోవడం లేదు. ఏమవుతుంది? స్థూల శరీరం మట్టికి మాత్రమే పోతుంది, లోపల సూక్ష్మ శరీరం పోతుంది. దానికి లోపల కారణ శరీరం ఉంది, అది కూడా పోవాలి. ఈ రకంగా పోగొట్టుకోవడానికి మనకి తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగి ఉండాలి. అందులో గడుగు ఇందులో గడుగు, ఆయన అలా చెప్పాడు ఈయన ఇలా చెప్పాడు, అది చాలా బాగుంది మాకు, ఇది చాలా బాగుంది, మార్పులు ఏర్పడుతుంటే లేకపోతే అందులోకి వెళ్తే చాలా ఏదో కలిసి వస్తుంది అన్నాడు. అంటే దేనికి సంబంధించింది? ఏది వదిలించుకోవాలనుకుంటున్నామో వదిలించుకోవడానికి సంబంధించినటువంటి దాని మీద ప్రీతి అన్నమాట. ఈ రకంగా ఎవరైతే ఈ రకంగా చేస్తున్నాడో ఇంకొక శ్లోకం, ఏతయో మందత ఎత్ర. మందము అంటే తీవ్రంగా లేదు, సులువుగా లేదు, తెలివి. ఏతయో ఎవరికైతే ఈ జిజ్ఞాస ఈ కోరిక, ఏతయో మందత ఎత్ర విరక్త ముముక్షయోగం.
నేను ఎలాగైనా సాధించాలి, జన్మ పోతే మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో అనేటువంటి తపన వాడిలో లేదు. అటువంటి తపన ఎవరికైతే లేదు, నేను మోక్షం పొందాలి, మోక్షం పొందాలి, ఈ జన్మ మళ్ళీ నాకు ఇంకో జన్మ రాకూడదు, ఏతయో మందతాయత్ర విరక్తత్వ ముముక్షయో, ఆ స్వరూపం మీద ప్రీతి ఏర్పడాలి, స్వరూపాన్ని ఆవహించి కప్పేసినటువంటి దాని మీద ఏర్పడాలి, విరక్తి ఏర్పడాలి. ఆ విరక్తి మందముగా కానీ తీవ్రంగా కానీ ఇంకా మందంగా లేదా చురుకుగా దాన్ని మనం చూసుకోవాలి. ఈ రకంగా ఎవరికైతే మందంగా ఉందో ప్రజ్ఞ, దేని మీద మనం తెలివంతా తగిలించుకున్న దాని మీద మాత్రం మంచి చురుకుగానే ఉంది, కానీ వదిలించుకోవడానికి మాత్రం మందంగా ఉంది ఆ తెలివి. అటువంటి వాడికి గురు ఉపదేశం పొందినా కూడా ఫలించదట. మరో చలిల వర్తత్ర సమాధేచ్చ సమాత్రత. మరో అంటే మరుభూమి, చౌడి నేలలో జల్లినటువంటి విత్తనాలు ఫలించకుండా ఎలా నిరుపయోగమైపోతాయో గురు ఉపదేశం, గురువు గారు చెప్పినటువంటి బోధ పని చేయకుండా పోతాయి. అతనికి పట్టుకోదు, అతనికి అంటుకోదు. కారణం ఏంటి? అందుకని మనం విత్తనాలు చల్లేటప్పుడు ఆ భూమిని ఎంపిక చేసుకోవాలి, దాన్ని చక్కగా దున్నాలి, నీరు పెట్టాలి, పదునొచ్చేలా తయారు చేసి అప్పుడు కదా దాంట్లో విత్తనాలు చల్లాలి. అట్టి మాదిరిగా మరో శరీర వర్తత్ర మరుభూమిలో విత్తనం మొదలు, పొడి నేలలో కూడా విత్తనం మొదలు. అంటే ఇప్పుడు మన క్షేత్రాన్ని, మన హృదయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వైరాగ్యంచ ముముక్షత్వం తీవ్రం యశ్యతి విద్యతే. తీవ్రం అంటే చూద్దాం, ఇద్దరు మీరు వెళ్ళండి, నేను రేపు వస్తానులేండి, తెలుసుకునే విషయం కూడా అశ్రద్ధ ఎందుకు వస్తుంది? ఎందులో శ్రద్ధ చూపెడుతున్నాం? దేనిని వదిలించుకోవాలో దానిని వదిలించుకోవడానికి శ్రద్ధ చూపించలేకపోతున్నాం. ఏదేదో తగులుకొని శరీరాభిమానాలకి సంబంధించినటువంటి దాని మీద శ్రద్ధ చూపెడుతున్నాం. అటువంటి వాడికి చదివినా ప్రయోజనం లేదు, సాధన చేసినా ప్రయోజనం లేదు, పూర్వోపదేశం పొందిన కూడా ప్రయోజనం. మరుభూములో శైలో వర్తత్ర మరో శైల వర్తత్ర క్షమాదేశ సమాప్రత. అది శ్రమగానే మిగిలిపోతాడు. యాతన పడతాడు, శ్రమ పడతాడు, కానీ జ్ఞానం పడదు. సాధన చేస్తాడు, బ్రహ్మాండంగా కూర్చుని కదలకుండా సాధన చేస్తాడు. ఏముండాలి అక్కడ? జిజ్ఞాస ఉండాలి. అందుకనే ఏమని చెప్పారు? గురువు గారి మీద సరైనటువంటి గురి పెట్టి ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఎలాగైనా సరే నేను తప్పించుకోవాలనేటువంటి ఎలా ఉండాలన్నా దాన్ని ఉపమానం కూడా చెప్పారు. ఏటా ఉపమానం? ఇల్లు అంటుకున్నటువంటి వాడు ఇంట్లో చిక్కుకుపోడు, బయట తలుపు గడపెట్టేసారు, గళ్ళు పెట్టేసారు, ఇల్లు అంటుకుపోవాలి. ఇల్లు అంటుకొని తెలుస్తుందా? బయట పడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాంటి ప్రయత్నం చేస్తాడని అడిగారు. ఎలాంటి ప్రయత్నం చేస్తాడండి? ఏ చిన్న సందు దొరికినా సరే ఎలాగోలాగా దాంట్లోకి బయటపడిపోవాలని చూస్తాడు. అట్టి మాదిరిగా మనం ఇందులో ఇరుక్కున్నాం. ఇది ఆల్రెడీ అంటుకున్నాం. ఎవరిమట్టి గడికి చూసుకొని నిరంతరము పరిణామం చెందుకుంటూ మారిపోతుంది కదా శరీరం, తగిలిడిపోతుంది. తగిలిడిపోయేటటువంటి శరీరంలో చిక్కుని వదిలించుకొని దాంట్లోంచి పారిపోవడానికి చూడటం లేదు. అయినా సరే దానితో ఉపశమనం కలిగి అందులో ఉండే, దాని నుంచి బయట పడటానికి చూడకుండా అందులో ఉండే నాకు ఎలా ఉపశమనం, ఎవడో దీన్ని కాపాడతాడు, ఎవడో రక్షిస్తాడు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం అనుకోండి, వాడు శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటే ఎవడో వచ్చాయని కాపాడాలి. అందుచేత ఏం చేయాలి? తనే దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నించాలి. ఇల్లు అంటుకుపోతుందని తెలిసిన తర్వాత అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు. ఇమీడియట్ గా ఏ దారి దొరికితే ఆ దారి కూడా బయటపడిపోవాలి. అట్టి మాదిరిగా శరీరం దగ్గర నుంచి అహంకారం వరకు ఉన్నటువంటి
సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే మీరు వదలాల్సిందే. అది ఎవరిని రక్షించదు, ఎవరిని కాపాడదు. ఇంతవరకు ఎవరిని రక్షించలేదు, ఎవరిని ఉద్ధరించలేదు. అది ఎందుకు తగులుకుంది అసలు? దాన్ని ఎందుకు తయారు చేశారండి? ముందు జన్మలో చనిపోయే ముందు అనేక కర్మలు చేసి శరీరం వదిలించుకుని పోయాడు కదా. పోయిన పెద్ద మనిషి కర్మల్ని చేసి వెళ్ళిపోయాడు, కానీ కర్మ ఫలాన్ని రద్దు చేసుకుని వెళ్ళలేదు. అందుకని కర్మణ్యవాధికారంటే మా ఫలేదు కదా. కర్మఫలం ఉండిపోయింది. ఆ కర్మఫలాన్ని అందింపు చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇంకొక శరీరాన్ని తయారు చేసి వీడికి తగిలించి అనిపించి రారా బాబు నాయన అని పంపిస్తాడు. అంటే ఇప్పుడు మనకు వచ్చిన శరీరం ఎలాంటిది? మన ప్రారంభ కర్మని అనుభవింప చెయ్యడం కోసం ఇచ్చినటువంటి శరీరం. మరి ఆ శరీరంతో ప్రారంభ కర్మ అనిపించడానికి అందులో ప్రాణం ఉండాలా, మనసు ఉండాలా, తెలివి ఉండాలా? అన్నిటిని ప్రవేశపెట్టారు. శరీరాన్ని తయారు చేసినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అందుకని ఆయన సృష్టికర్త అన్నాం. శరీరాన్ని కల్పించాడు. కల్పించేటప్పుడు ఏ పదార్థంతో కల్పించాడు శరీరాన్ని? పంచభూతాలతో. అంటే తామస గుణంతో, పంచభూతాలలోని తామస గుణంతో శరీరాన్ని తయారు చేశాడు బ్రహ్మదేవుడి సృష్టి. మన శరీరమే కాదు, విశ్వంలో అందరి సృష్టి కూడా చరాచర ప్రాణికోటి అందరి శరీరాలని ఆయనే తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి విధానం అంతా, మ్యాప్, ఆ ప్లానింగ్ అంతా ఆయన చేతిలో ఉంది. అలా తయారు చేసేదే తప్ప దాన్ని అది పోషించుకొనగలిగే, కాపాడుకొనగలిగేటటువంటి సామర్థ్యాన్ని దానికి ఇవ్వలేదు. అందుకే ఇంకొక పెద్ద మనిషి ఏం చేశాడంటే దాంట్లో సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టాడు. సూక్ష్మ శరీరాన్ని తయారు చేసి పెట్టినటువంటి వాడు మహావిష్ణువు. స్థూల శరీరాన్ని తయారు చేసినటువంటి, ఈ గుడారాన్ని తయారు చేసినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4. ఈ 19 ఆటలతోటి ఒక వస్తువును తయారు చేసి ఇందులో పెట్టాడు. ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని కాపాడు. అంటే శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా అన్నాడు. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా శరీరం గుడారం అయింది బ్రహ్మదేవుడి సృష్టి. మరి ప్రాణాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా విష్ణుమూర్తి సృష్టి. ఇప్పుడు శరీరాన్ని ఎవరు కాపాడుతున్నారు? శరీరాన్ని క్రియావంతంగా పాడైపోకుండా కాపాడేది ప్రాణం. అయితే ప్రాణం లోపలుండి బయటికి రాకుండా ఆహార విహారాలు ఆహారం కలిగించి ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంగా మార్చి కోశంగా ప్రాణం చేస్తుంటే ఆ ప్రాణానికి కావాల్సిన మనసు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి సంపాదించుకొచ్చి పెడుతుంది. ఈ సృష్టి ఇది కల్పించబడింది. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఈ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అహంకారాన్ని ఎవడిచ్చాడు? రుద్రుడు ఇచ్చాడు. అదేం చేస్తుంది? నాకు ఎవరు చెప్పడం సరిపోదు, నేను పట్టుకున్నదే, నేను చెప్పేదే, నేను తెలుసుకున్నదే, ఇంకెవరికి తెలియలేదు అంటుంటాడు. ఆ అహంకారుడి చేతిలో ఎవడన్నా చిక్కుకున్నాడంటే లయమే. ఎందుకని ఆయన లయం చేస్తాడు. ఈ అహంకారంతో లయం చేస్తున్నాడు అందరినీ కూడా. జ్ఞానం తెలుసుకోనివ్వకుండా ఈ ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు, ముగ్గురు సృష్టి ఇది. మరి మన స్వరూపం ఎవరి సృష్టి? ఏ దేవుడి సృష్టి? స్వరూపం శాశ్వతం, సత్యం, నిత్యం, జ్ఞానానంద స్వరూపం. అటువంటి స్వస్వరూపం చుట్టూరు ఈ ప్రకృతి చేత త్రిమూర్తులు, అంటే కొమ్మని మట్టిని తీసిన కొండను తయారు చేసినట్టుగా త్రిమూర్తులు ప్రకృతిని తోటి తయారు చేశారు. దీన్నంతా ప్రకృతిని మాయా విద్య అంటుంటారు. దీన్ని తీసుకుని తోల సూక్ష్మకారం శరీరాలను తయారు చేసి అజీవుడి చుట్టూరు మన సొక్కా గుర్తించినట్టుగా టైలర్ లాంటి మాట్లాడు. ఒకడు బండెలు గుర్తించాడు, ఒకడు సొక్కా గుర్తించాడు. అతి మాదిరిగా తయారు చేసి ఇచ్చారు. అందులో మనం తడుపుకున్నాం. అంటే దీన్ని ఇప్పేయమంటున్నాడు, తీసేసుకోమంటున్నాడు, ఓడ తీసేసుకోమంటున్నాడు. దీని మీద నమ్మకారం పెట్టుకోకు. ఇది నువ్వు కాదు, నీ స్వరూపం మీద నమ్మకారం పెట్టుకో.
దీని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. దీని నుంచి విడుదల పొందలేనంత కాలం పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి తెచ్చుకున్నాడు. నువ్వు తెచ్చేసుకోలేదు, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు తయారు చేసి ఇచ్చారు, నువ్వు అనుభవిస్తున్నావు. ఎప్పుడు దాకా ఉంటుంది ఇది? అప్పుడు పట్టుకొచ్చినటువంటి కర్మ ఎంత దాకా వస్తుందో అంతవరకు అప్పుడు పడిపోతుంది. ఈలోగా ఎంత చేసాం, అక్కడంత దాచొచ్చాం. ఈ పరికలు మళ్ళీ అందులో వేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరం తగిలించుకొస్తాడు. ఎన్ని రకాల శరీరాలు, ఎన్ని వందల శరీరాలు అంటే శరీరాలని తగులుకోకుండా ఇదంతా దృశ్యము, ఇదంతా అనాత్మ, ఇది నేను కాదు, నాది కూడా కాదు, నా స్వరూపం ఆత్మ, నా స్వరూపం జ్ఞానం, నా స్వరూపం ఆనందం, నా స్వరూపం సత్యం. సత్యం, జ్ఞానం, ఆనందం, సచ్చిదానంద స్వరూపం. ఆ చుట్టూరు ఉన్నటువంటిదా కొంచెం విభజించండి. ముందే చెప్పాడు దీనికి సంబంధించి. దీన్ని ఆత్మానాత్మ విచారణ అన్నారు. ఆత్మనే గురించి తెలియాలి, అనాత్మ గురించి కూడా తెలియాలి. ఆత్మస్వరూపం ఎలాంటిది తెలుసుకుంటారు అంటే దాంట్లో ఏముంది, జ్ఞానం ఉంది కనుక అది అన్నిటినీ తెలుసుకునేది కనుక జ్ఞాన స్వరూపం. దాన్ని చైతన్యం అన్నారు. చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ దేనిని తెలుసుకుంటుంది? తెలియబడేదంతా అనాత్మ. తెలియబడేది, తెలుసుకునేది. మనలో మన స్వరూపం రెండు విధాలు, తెలుసుకునేది, తెలియబడేది. తెలియబడేదంతా ఎక్కడెక్కడ దాకా తెలుస్తుంది, అదంతా కూడా అనాత్మ, ప్రకృతి. దాన్ని ఎవరు తెలుసుకుంటున్నాడో అది ఆత్మ. తెలుసుకున్నవాడు మనలోనే ఉన్నాడు, తెలియబడేది కూడా. తెలియబడేది ఎక్కడుంది? బయట ఉంది. తెలుసుకునేవాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. లోపలుండి ఇది నా స్థూల శరీరము, ఇది నా ప్రాణము, ఇది నా ఇంద్రియాలు, ఇది నా మనసు బాగోలేదు, నా ప్రాణం బాగోలేదు, నా శరీరం బాగోలేదు అంటున్నాడు కదండి లోపల ఉన్నటువంటి వాడు. ఇది కాదు అంటూ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఉండవలసినటువంటి లక్షణాలు మోక్ష కారణ సామర్థ్యం భక్తి రేవ గరీయసి. ఇప్పుడు మనకి ఏదో దేవుడి మీద వ్యక్తి కలిగి దేవుడు అంటాం కాదండి. ఎందుకు దేవుడి మీద వ్యక్తి కలిగి ఉంటున్నామో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ ఓడదీయటానికి నా వల్ల అవడం లేదు అని చెప్పి దీన్ని ఎలాగోలేక నువ్వు ఓడదీసి పెట్టి అని చెప్పేసి ఆయన మీద వ్యక్తి కలిగి ఉంటున్నాం. అంటే ఎవరెవరు ఓడదీస్తారు? మోక్ష కారణ సామర్థ్యం, సామగ్రి. వంట చేయడానికి కొన్ని సామగ్రులు ఉంటాయి, అలాగే వేదేసుకోవడానికి ఏదైనా సామర్థ్యం ఉండొచ్చు. అలాగే మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏమేమి ఉందో దాని మీద భక్తి రేవ గరియసి, దాన్ని ప్రేమించారు. అదే క్షేమము, దమము, ఉపరతీతి, దీక్ష, శ్రద్ధ, సమాధానము, గురుపదేశము, యోగము, ధ్యానము, సాధన, ఇవన్నీ కూడా మోక్షానికి సంబంధించినటువంటి సామగ్రి. అంచెలంచెలుగా ఒక్కొక్కదాన్ని మన ఇంటికి కావాల్సినటువంటి పెళ్లి చేసుకుని సంసారం మొదలెట్టారనుకోండి, వాళ్ళు జీవించడానికి కొన్ని సామగ్రులు కావాలి. ఒక మాంసము, ఒక కంచము, ఒక కొంచెము, ఒక ఇల్లు, ఒక వాకలి, కట్టుకోవడానికి వాటిలో, తినడానికి తిండి, వండుకోవడానికి సామగ్రి ఎలా కావాలి? అట్టి మాదిరిగా మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామగ్రిని సంపాదించుకోవాలి. దాన్నే ఆ సామగ్రి ఏంటి? అష్టాంగ యోగం అంటుంటారు. యమము, నియము, ఆసనము, ఇవన్నీ కూడా సామగ్రే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి అంటే మన స్వరూపంలో వెళ్ళి అంతా ఓడ దగ్గర మన స్వరూపాన్ని ముసికేసి కూర్చున్నట్టు అనమాట. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, ఇదంతా మోక్ష కారణ సామగ్రి. భక్తి మీద గరియేసింది. భక్తి అంటే వాటిని సమకూర్చుకోవడానికి, అంటే మనకు ఇంట్లో కావలసినటువంటి సామగ్రి సంపాదించుకునే వాటి మీద ప్రీతి ఉంటుందా? మనకి ప్రీతినే భక్తి అంటారు. భక్తి అన్న భగవానికి అర్థమేంటి? ప్రేమ. దేని మీద ప్రేమ? మోక్షం పొందించడానికి ఏది మనకి సహకరిస్తుందో దాని మీద ప్రేమ భక్తి గరియేసి.
స్వరూపానుసంధానం భక్తి రీత్యా అభిధీయతే. భక్తి రెండు రకాలు. స్వరూపాన్ని తెలుసుకోవడానికి, స్వరూపాన్ని పొందడానికి ఏ సహకరిస్తున్నాయో వాటన్నిటి మీద ప్రేమ ఉంటారు. మన స్వరూపం మీద కూడా ప్రేమ ఉంటారు. ఇది నేను కాదు, స్వరూపం మీద ప్రేమ ఉండాలి. స్వరూపానుసంధానం భక్తి రీత్యా అభిధించింది. దేని మీద నీ భక్తి, దేని మీద నీ ప్రేమ, ఎవరి మీద చూపించాలి నీ ప్రేమ? నీవు మోక్షం పొందడానికి కావాల్సినటువంటి సామగ్రి మీద చూపించు నీ ప్రేమని. నీ స్వరూపాన్ని ప్రేమించు. నీ స్వరూపాన్ని ప్రేమించమంటున్నావంటే నీ శరీరాన్ని ప్రేమించకూడదు. నీ శరీరం బంధ కారణం. నీ శరీరం నిన్ను బంధించింది. నీ శరీరం నిన్ను మోహంలో ఉంచింది. భ్రాంతిలో పడిపోయాడు. శరీరాన్ని చూసుకుని కర్మలు చేసి ఆ కర్మ బలాన్ని అనుభవించు కొట్టడము, సావడము, కొట్టడము, సావడము జరుగుతుంది. జత స్వాత్మతత్వ అనుసంధానం. మూడోది ఏంటంటే సాధన. స్వాత్మ తత్వానుసంధానం, తత్వ అనుసంధానం. తత్వానుసంధానం అంటే ఆత్మని అనుసంధించి దీన్ని అంటే ఒక పక్క నుంచి వదులుతూ ఇంకొక పక్క నుంచి పట్టుకుంటూ వెళ్ళాలి. ఏదేది వదలాలి? అనాత్మకు సంబంధించినటువంటి దానివల్ల ఒక్కొక్క దాన్ని, అంటే ఇప్పుడు నిచ్చిన ఎక్కుతున్నాం అనుకోండి, ఒక్కొక్క మెట్టుకు వదిలేస్తుంటాం, ఇంకొక మెట్టు పడుకుంటుంటాం. నేను అర్థమైందా? దీన్ని ఆరోహణము అవరోహణం అంటారు. ఆత్మకు సంబంధించినటువంటి ఒక్కొక్క దాన్ని పట్టుకుంటూ పైకెక్కాలి. అనాత్మక సంబంధమైనటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ వెళ్ళాలి. వదలడము, పట్టుకోవడం, వదలడము, పట్టుకోవడం. ఈ రకంగా ఆ స్వాత్మతత్వానుసంధానం భక్తి రీత్యా పరేజదు. అంతేగా దాని గురించి నిరంతరము భక్తి కలిగి ఉండాలంట. ఈ రకంగా ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, ఇటువంటి కోరిక ఎవరికైతే కలిగిందో, దీన్ని నేను వదిలించుకోవాలి, ఇది నాకు ఎలా తెలుస్తుంది, ఎవరి ద్వారా తెలుస్తుంది, అటువంటి వాడికి ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అడగాలో దానికి ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసురాత్మన ఉపదేశే గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. లోకంలో చాలా మంది పాటలు నేర్పే వాళ్ళు ఉన్నారు, శ్లోకాలు నేర్పే వాళ్ళు ఉన్నారు, మంత్రాలు నేర్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గురువులే అనుకుంటారు. ఎవరు దీని నుంచి, ఈ బంధం నుంచి, యస్మాత్ బంధ విమోక్షణం, ఎవరు దీని నుంచి, నీ బంధం నుంచి నిన్ను విడుదల చేస్తారో ఆయన పట్టుకోమంటారు. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోవటం లేదు. ఎవరిని పట్టుకోవాలి? బంధం ఉడదీయాలి. పశువుని బంధించినట్టుగా బంధించేశారు ఈ ముగ్గురు దేవతలోనే. పశువుని బంధించినట్టుగా ఎందుకు బంధించారండి? పాపం ఆళ్ళని బంధించే గొప్ప దేవుళ్ళు కదా, మనల్ని బంధించడం ఏంటండి అంటే మన కర్మ చేశాం. కర్మఫలాన్ని, చేసిన కర్మఫలాన్ని అనుభవించకుండా వదిలిపెట్టండి. అది సిస్టం, అది సృష్టి విధానం. చెయ్యని కర్మని ఎవరి చేత ఏది అనుభవించేది. చేసిన కర్మను వదిలిపెట్టదు, చెయ్యని కర్మను అనుభవించేది. అది వాళ్ళు ప్లానింగ్ ప్రకారం చేస్తుంది. అంచేది ఇప్పుడు దాన్ని, ఆ బంధం కల్పించిన వాళ్ళు ఎవరు? అసలు బంధం ఎందుకు కల్పించారండి? కర్మ. మనం దీంతో తగులుకోవడానికి సంబంధించినటువంటి బంధానికి కారణం కర్మ. కర్మ మనం చేసాం. స్పష్టంగా చెప్పాడు, కర్మణ్యవాధికారిస్తే మా ప్రదేశ కదా, నువ్వు కర్మ చేసుకుంటూ పోతున్నావు, ఆ కర్మకి నేను ఫలితాన్ని ఇస్తున్నాను. ఫలితాన్ని తీసుకుంటున్నాడండి ఆయన. ఆ ఫలితాన్ని అనుభవింప చెయ్యాలి కదండి. ఫలితాన్ని అనుభవింప చెయ్యాలంటే ఎలా కనిపించాలండి? ఉపాధిని ఇవ్వాలి కదా, శరీరాన్ని తయారు చేసి ఇవ్వాలి కదా. ఎలాంటి కర్మ చేశాడు? పుణ్యకర్మ, పాపకర్మ. మనిషి శరీరం ఇవ్వాలా, పశు శరీరాన్ని ఇవ్వాలా, లేక దేవతా శరీరాన్ని ఇవ్వాలా? సుఖం కలిగించాలా, దుఃఖం కలిగించాలా, బాధ కలిగించాలా, భయం కలిగించాలా? కలిగించేదంతా వాళ్ళే. ఎందుకు కలిగిస్తున్నారు? ఏంటి వాళ్ళకి మనకి ఉన్నటువంటి సంబంధం? కర్మ ఏం చేస్తున్నాడు? కర్మకు ఫలాన్ని ఆయన ఇస్తున్నాడు. కర్మ ఫలితాన్ని అనుభవింపజేయడానికి ఉపాధిని తయారు చేసి ఆ ఉపాధి పరంగా మన చేత కర్మ ఫలాలను అనుభవించారు.
ఈ రకంగా కర్మఫలాన్ని అనిపించేటటువంటి ఈ శరీరం నుంచి, ఈ బంధం నుంచి ఎవడైతే ఉపదేశే గురుం ప్రాజ్ఞం, ఆ బంధం నుంచి విడుదల పొందడానికి ఉపదేశమే కారణం, బోధే కారణం. ఎందుకంటే మనం శరీరంతో కర్మలు చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏం కర్మ? ఇది కర్మ కాదు కదా. దీన్ని ఏమంటారు? శ్రవణము అంటారు. గురువు గారు చెప్పేటటువంటి బోధ శ్రవణము. ఈ శ్రవణం ఎందులోకి ప్రవేశిస్తుంది? మనం చిన్నామనుకోండి, చక్కగా మంచి రకరకాల పదార్థం తయారు చేసుకుని ఎందులో ప్రవేశిస్తుంది? కుక్షిలోకి ప్రవేశిస్తుంది. జగదాగిన దాన్ని చక్కగా పచనం చేసి శరీరాన్ని ఏం చేస్తుంది? ఎంత బాగా తిన్నాడో ఆ మనిషిని చూడగానే ఏం తిన్నావురా బాబు, ఎంత బాగున్నావు అంటాడు. చూడగానే అదే తిండి తింటలేదు, గాలికి ఎగిరిపోలే ఇలా ఉన్నావు ఏంటంటారు. అంటే చూడగానే ఏం తెలుస్తుంది మనకి? నువ్వు చూసేవాడు ఏం తింటున్నాడో మరి ఎలా చెప్పగలుగుతున్నావు? చూసారండి, అంటే తిన్న శరీరం తిన్నట్టుగా కనపడుతుంది, తినలేని శరీరం తినలేనట్టుగానే కనపడుతుంది. శరీరాన్ని రకరకాల పదార్థాలతో శరీరాన్ని బలపరుచుకుంటున్నాం మనం కదా. ఇప్పుడు మనం బోధ చేస్తున్నాం, ఇది లోపలికి వస్తుంది కదా. ఇది ఎందులోకి వెళ్తుంది చెప్తాం? చూసారా, స్థూల శరీరంలోకి వెళ్తలేదు బోధ, సూక్ష్మ శరీరంలోకి వెళ్తుంది. సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి ఏది? ఇప్పుడు మన బంధం అంతా సూక్ష్మ శరీరంలోనే ఉంది. స్థూల శరీరానికి ఏ జ్ఞానము లేదు. అదొక మొద్దు, అదొక జడం, అదొక కుర్చీ, అదొక బల్ల, అదొక గుడారం. అంతే సూక్ష్మ శరీరమే. ఇక్కడ నువ్వు మార్చవలసింది, శరీరపరచవలసింది సూక్ష్మ శరీరంలోకే పంపించాలి. సూక్ష్మ శరీరంలోకి ఏది పంపించాలి? జ్ఞానాన్ని పంపించాలి. సూక్ష్మ శరీరంలోకి జ్ఞానం పంపించాలంటే స్థూల శరీరానికి ఒక నోరు ఉంది. ఆ నోట్లో రకరకాల పదార్థాలు వేసి లోపల పంపిస్తున్నాం. సూక్ష్మ శరీరానికి నోరేది? శ్రోత్రేంద్రియమే. దానికి 2 నోరులు ఉన్నాయి. ఈ శ్రోత్రేంద్రియం అనేటువంటి నోటులోకి మనం ఏది వెయ్యాలి? ఆ ఇంట్లో గొడవలు, ఆ ఊళ్ళో గొడవలు, వెళ్ళి ఊళ్ళు, వచ్చి ఊళ్ళు, వీళ్ళందరినీ చేస్తాం అనుకోండి. అప్పుడు సూక్ష్మ శరీరం ఎంత బాగా బలుతుందో చూడండి. స్థూల శరీరం తిని తిని ఎలా బలిసిందో సూక్ష్మ శరీరం కూడా ఆ చూసేటటువంటి, వినేటటువంటి ఆ గుడల మీద కూర్చుని ఆవిడ అలా తెచ్చేసుకుంటున్నాడు, ఈడు ఇలా తెచ్చేసుకుంటున్నాడు, ఆవిడ అలా చేస్తుంది, ఈవిడ ఇలా చేస్తుంది, ఎన్ని సూక్ష్మ శరీరాలు పంపిస్తున్నాం కదా. ఆ సూక్ష్మ శరీరం ఎలా తయారవుతుంది? ఏది తింటున్నామో దానికి అనుగుణంగా సూక్ష్మ శరీరం తయారవుతుంది. ఆ సూక్ష్మ శరీరం నీ విడుదల చేస్తుందా? బంధం నుంచి విడుదల చేస్తుందా? ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొచ్చి గురువు గారు పాదాల దగ్గర పాడయ్యారు. సూక్ష్మ శరీరాన్ని పాడేసి స్థూల శరీరాన్ని ఇంట్లో కూర్చోబెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, సూక్ష్మ శరీరం ఎలా పోతుంది? అది స్థూల శరీరం ఉంది. అందుచేత స్థూల శరీరాన్ని తీసుకొచ్చి గురువు గారు పాదాల దగ్గర కూర్చోబెట్టాలి. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది? తనువు మనసు గురువుకి ఇచ్చేయమన్నది. తనువు మనము ధనమును గురువు సొమ్మని మన అర్పణము చేసి, నారాయణ శతకం. ఏమేమి ఇవ్వాలి గురువు గారికి? తనువు, మనువు, నేను నాదనేదంతా కూడా అహంకారాభిమానాలన్నింటినీ వదిలేసి గురువు గారికి అప్పచెప్పేది. అప్పుడు గురువు గారు ఉపదేశ గురుం ప్రాజ్ఞి ఏం బోధించారండి? ప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానమే దేవుడు, ప్రజ్ఞానమే బ్రహ్మము, జ్ఞానమే దేవుడు, జ్ఞాన స్వరూపమే దేవుడు. వస్తువు కాదు దేవుడు. దేవుడికి ఆకారం లేదు, పుట్టుక లేదు, ఆయనకి సావు లేదు, పరిణామం చెందు. పుట్టాడు అనుకోండి ఏముంటది? ఎంత గొప్పవాడైనా సరే పుట్టితే దేవుడు కూడా శరీరం ధరించాడు అనుకోండి, ఆ ధరించిన శరీరం మనకలాగే శరీరం పరిణామం చెంది పోతుంది. దేవుడు కదండి, దేవుడి శరీరం పోవడం ఏంటంటే శరీరం అంటూ ధరిస్తే ఎవడు శరీరమైనా సరే పోవాల్సిందే. ఇంకా వచ్చింది పోవాల్సిందే. ఈ సృష్టిలో ఒక విధానం ఉంది. ఏదైనా సరే పుట్టిందా దానికి మరణం ఉంటుంది. అందుచేత శరీరం కాదు,
శరీరానికంటే వేరుగా ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపం అవుతుంది. అటువంటి ప్రజ్ఞాస్వరూపాన్ని మేలుకొల్పుతాడు గురువు గారు జ్ఞానం ద్వారా. దాన్ని శ్రవణము అంటారు. ఈ గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని శిష్యుడు మర్చిపోకుండా ఏం చేయాలి? స్మృతిలో పెట్టుకోవాలి, దాన్ని మననం చెయ్యాలి. నేను ఇది కాదన్నాడేంటి? సోహం అది నువ్వు అన్నాడు, అదేంటి? అది ఎక్కడుంది? ఇదే కదా, ఇది శరీరము, నేను ఈ శరీరమే నువ్వా? మరి నిద్రపోయినప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? కళలో శరీరం రావడం లేదు, ఇక్కడ పడిపోతుంది. కళలో ఉన్నటువంటి శరీరం నిద్రలోకి రావడం లేదు, నిద్రలో ఉన్నది వెలుగులోకి రావడం లేదు. 3 శరీరాలు ఉన్నాయి, 3 అవస్థలు ఉన్నాయి. 3 శరీరాలలోని 3 అవస్థలలోనే నువ్వు ఉన్నావు. నీకు రావడము లేదు, పోవడము లేదు. అటువంటి నీ స్వరూపం జ్ఞాన స్వరూపం. నీకే తెలుస్తుంది ఇదంతా కూడా. ఇది నేను ఇప్పుడు మెలుగులో ఉన్నాను, నేను అప్పుడు కళ్ళలో ఉన్నాను, అప్పుడు నిద్రలో ఉన్నానని ఎవరికి తెలుస్తుంది? వాడికి జ్ఞాన స్వరూపం ఉంది. అంచేత ఒక్క సాధన సంపన్న తత్వ జిజ్ఞాసుడు ఆత్మన. అంచేత తత్వజ్ఞానాన్ని కలిగించేటటువంటి జ్ఞానం ఉపదేశించారు గురువు గారు. దాన్ని మనం శ్రవణం చేసి, దాన్ని మననం చేస్తూ, దాన్ని రోజు రోజుకి విచారణ చేసి, సాధన చేసి, దాని యథార్థత్వాన్ని కనిపెట్టాలి. శ్రోత్రియో వృజినో కామహతోయో బ్రహ్మ విత్తమ. గురువు దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి? బ్రహ్మణ్యు పరతశాంతో నిరిందన ఇవానల అహేతుక దయాసింధు బంధురాన మతాం సతం సమారాధ్య గురుం దక్ష్య ప్రశ్య ప్రసయేషవే నహి ప్రసన్నం తమును ప్రాప్య కృతే జ్ఞాతవ్యమాత్మన. శ్రోత్రియుడు, పాపరహితుడు, కోరికలు లేనటువంటి వాడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, బ్రహ్మనిష్ట కలవాడు. నివుడు గప్పిన నిప్పి వలె శాంతముగా నుండువాడు, నిర్వాణ దయాసింధువు. అటువంటి ప్రణతులైనటువంటి గురువు సజ్జనులను పాలిట బంధువు అయినటువంటి గురువుని వినయము అనునయమము మీద సేవించి భక్తితో ఆరాధించి అతడు ప్రసన్నుడైన పిదప చెంతకు చేరి తాను తెలియకూడనటువంటి విషయమును ఈ విధముగా ప్రశ్నించాలి. ఎలా ప్రశ్నించాలి? ఎలా అడగాలి? స్వామిన్ నమస్తే అతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాప్తో మా ముద్దరాత్మేయ కటాక్ష దృష్ట్య బుద్ధ్యాది కారుణ్య సుధాది దృష్ట్య. ఓ కరుణా సముద్ర, శరణాగత వత్సల, ఓ ప్రభు, మీకు నమస్కారం. సంసార సముద్రంలో పడిన కొట్టుకుపోతున్నటువంటి నన్ను సరళము అతితర కరుణామృతమును వర్షించినదినకు మీ కృపా కటాక్షము చేత నన్ను ఉద్ధరించుడు. ఇక్కడ ఇంతకు ఎందుకు పోగొడుతున్నారంటే ఇక్కడ చాలా శ్లోకాలు ఎలా పోగలేదు అంటే గురువు యొక్క గొప్పతనాన్ని శిష్యుడు మదిలోకి ఎక్కించడం కోసం అన్నమాట. దుర్వార సంసార దావాగ్ని తప్తం దూదూయమానం దురదృష్టవాతై వేదం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యం యదహం నజానే. వారింప శక్ష్యము కాని సంసారపు దావాగ్ని చేత దగ్ధుడనైన వాడు, దురదృష్టపు పెనుతుపాను బాలుల చేత కపింప చేయబడిన వాడు, భయమును నొందిన వాడినై మిమ్ము శరణ పొందినవాడు. ఇట్టి నన్ను గురుదేవా మృత్యువు బారి నుండి రక్షింపుడు. మిమ్ము తప్ప శరణ్యులైన వారిని వేరెవ్వరినే నేను ఎరుగను. ఇప్పుడు దేని నుంచి ఇతను రక్షించమన్నాడండి? మృత్యువు నుంచి. మృత్యు అంటే ఏంటి? సావు. మరి తెలిసిన వాడు, తెలియలేని వాడు అందరూ చనిపోతారు కదండి. మృత్యువు నుంచి కాపాడమంటాడేటండి? మృత్యువు నుంచి కాపాడడం అంటే ఎవరికి మృత్యు వచ్చిందో వాడు మళ్ళీ జన్మపడతాడు. ఇది సిస్టమ్. ఎవరైతే చనిపోయాడో వాడు ఎలాంటి వాడైనా సరే మళ్ళీ జన్మపడతాడు. మరి మనం చనిపోమా? సావు నుంచి తప్పించుకోమంటున్నాడు. ఏంటి? కర్మలో ప్రారంభము అన్ని మామూలండి. తినడము, శరీరం ఉన్న తర్వాత అవసరాలు అన్ని మామూలే. కానీ అందరిలాగా నువ్వు చచ్చిపోకూడదు.
చావు అంటే ఏంటంటే ఒకసారి ఆలోచించండి. దాన్ని ఇక్కడ చెప్పుకుని వెళ్దాం. చావు అంటే ఊపిరి ఆగిపోవడం, శ్వాస ఆగిపోవడమే చావు. శ్వాస ఆగిపోయింది కదండి. శ్వాస ఆగిపోతే జీవుడిని తీసుకుపోయి చేసిన కర్మను బట్టి స్వర్గమో నరకమో తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జన్మ కలిగిస్తారని కదా పురాణాలన్నీ చెప్తున్నాయి. ఎప్పుడు మరణించినటువంటి వాడిని తీసుకెళ్తారు. బ్రతికొండగా శరీరంతో ఎవరినన్నా స్వర్గలోకంలో తీసుకెళ్లారా? శరీరంతో కుదరదు. శరీరాన్ని నుంచి విడగొట్టి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు మనకి సాధనలో శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఏం పోయినట్టు? మృత్యు కలిగినట్టు. ఎవరికి శ్వాస ఆగిపోయిందో వాడికి మృత్యు వేస్తాడు. మృత్యువుని దాటాడు. మృత్యోర్నృత్యమామృతాత్. మృత్యుని దాటిపోయాడు అతను. ఆడికి మళ్ళీ సావు. సావు అనేది ఒకసారి వస్తుంది. ఒక్కసారి చనిపోయాడు కదండి, ఆ దోషం పోయింది. ఎలా కూడా గందో మీదో పడి గురువును పట్టుకున్న కీలు తెలుసుకుని శ్వాస మనసు ఆగేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. దాన్ని మృత్యువు దారినటువంటి అనుభవం వచ్చినటువంటి వాడు అవుతాడు. శాంత మహంతో నివసంతి సంత వసంత వల్లోక యుతం చరంత తీర్ణ స్వయం భీమ మహార్ణవం జన శరీరు నాణ్య లభితారయంత. ఈ మృత్యు అనేటువంటిది మళ్ళీ జన్మ వచ్చిందంటే వచ్చిన తర్వాత మళ్ళీ మృత్యువులో చేస్తున్నాడు. కొనగవి జననం, కొనగవి మరణం. ఇది ఒక లింకు. పుట్టాడా చనిపోతాడు, చనిపోతాడా పుడతాడు. ఇది భయంకరమైనటువంటి మహాసముద్రం, సంసార సముద్రం అంటారు. పుట్టడము సావడం అనే దాన్ని సముద్రం మీద కెరటాలు వస్తుంటాయి. కెరటం వచ్చింది, ఇంకో కెరటం వస్తుంది. అలా పుట్టాడా చనిపోతాడు, పుట్టకూడదు. పుట్టేశాం కదండి, ఇప్పుడు మన చేతిలో ఉంది సాగుపడు. చనిపోయిన తర్వాత పుట్టకుండా చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాలనుకోండి మన వల్ల అవుతుంది. ఎప్పుడు చెయ్యాలి? పుట్టేగానే చెయ్యాలి, బ్రతికుండగానే చెయ్యాలి. అది మనిషి జన్మలోకి వచ్చినటువంటి వాడే చేసుకోవాలి. ఏం చెయ్యాలి? సావు నుంచి తప్పించుకోవాలి. శ్వాస మనసు ఆగడమే మరణాన్ని నుంచి తప్పించుకోవాలి. కీలు చెప్పమంటున్నాడు, ఆ రహస్యం చెప్పమంటాడు. అయం స్వభావ స్వతయేవ యత్పర శ్రమాపనోద్ ప్రహణం మహాత్మనం సుధాంశురేషక స్వయమర్థ కర్మశ ప్రభావితం తప్తామత చీతం పిల్ల. భయంకరమైనటువంటి సంసార సముద్రము స్వయంగా దాటినటువంటి వారు జ్ఞానులు, గురువులు, యోగులు. అటువంటి వారిని ఆశ్రయించారు. అంతేగాని కర్మకాండను బోధించేటటువంటి వాడిని ఆశ్రయించకూడదు. కర్మకాండ అంటే ఏంటండి? శరీర ప్రాణ మానసాదులతో చేయబడేదంటే కర్మ. మంత్రాలు చదవచ్చు, పూజలు చేయొచ్చు, యజ్ఞ యాగాదులు చేయొచ్చు, ఇవన్నీ కూడా కర్మలే. కానీ అది జ్ఞానం కాదు, జ్ఞానయోగం కాదు. జ్ఞానయోగంలోనే కర్మ దగ్ధం అవుతుంది, కానీ కర్మయోగంలో కర్మ దగ్ధం అవుతుంది. కర్మకాండలో ఏమవుతుంది? కర్మకి ఫలితం కర్మే. నువ్వు ఏ కర్మ అయితే చెయ్యి, దానికి ఫలితం చెప్పేసాడు కదా గీరిగానే. అంటే కర్మకి కర్మ అంటుకుంటుందే కానీ జ్ఞానం రాదు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. కర్మకాండకి కర్మే ఫలితాన్ని ఇస్తుంది. ఏ కర్మ చేసినా సరే దానికి ఫలితాన్ని ఇస్తుంది. పూజ చేసాం, యజ్ఞం చేసాం, దానం చేసాం, ధర్మం చేసాం, ఏదైనా చేసాం, ఏంటంటారు దాన్ని? కర్మ అంటారు. కర్మకి ఏమవుతుంది? ఫలితం అవుతుంది. కానీ ఇక్కడ కర్మనా చేయమంటుంటా ఏం కావాలి? కర్మ ఫలాన్ని నుంచి విడుదల పొందేటటువంటి జ్ఞానం చెప్పమంటారు. కర్మఫలం అంటుకోకూడదు, అంటుకున్న కర్మఫలాన్ని వదిలించాలి. రెండు ఉపాయాలు. ఇప్పుడు దాకా ఇంత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలనే వదిలించేయాలి. అది ప్రారంభం దోగతో నశ్యేదు తత్వజ్ఞానైన సంచితం ఆగామి దివితం కర్మ తద్వేషి ప్రియవాదం. కర్మ ఎలా వదులుతాదో చెప్తారు. ఇప్పుడు మనం ప్రారంభ కర్మను అనిపించడానికి శరీరాన్ని తయారు చేసి పంపించారు త్రిమూర్తుల ముగ్గురుని. ఇప్పుడు మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. దీన్ని తప్పించుకోవడం కుదరదు అన్నారు. ఎందుకంటే ఇది వదిలిపెట్టిన బాణం లాంటిది. ఎవరో కూడా దాని నుంచి తప్పించుకోలేదు. కానీ
అక్కడ దాచినటువంటి కర్మను ఇక్కడి నుంచి దర్శనం చేసుకొచ్చాడు. అనిపించం ప్రారంభం బాగుతో నచ్చేది. ఈ ప్రార్థ కర్మ అనేటువంటిది శ్రీమూర్తులు చేత అనుభవింపజేయబడేటటువంటి విధానంలో సృష్టించబడింది కనుక దీన్ని ఎవరైనా చేత అనిపించారు. ప్రారంభం బాగుతో నచ్చింది. బాగుతో అంటే అనిపించే పోదు. తత్వజ్ఞానైన సంచితం. గురువు గారు చెప్పేటటువంటి జ్ఞానంతో ఆ కర్మ నచ్చింది. దాన్ని జ్ఞానాగ్ని రక్త కర్మాణం అన్నాడు భగవద్గీతలో. దాన్ని జ్ఞాన యోగం అంటే జ్ఞానం తెలుసుకోవటం. జ్ఞానం ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం జ్ఞాన యోగం. దాని సంచిత కర్మ దర్శనమైంది, తత్వజ్ఞానమైన సంచితం. కానీ ప్రారంభం పూర్తయ్యేదాకా ఇంకా శరీరం నిలబడి ఉంది కనుక శరీరంతో జ్ఞాని కూడా కర్మ చేస్తున్నది కనుక అతను చేసినటువంటి కర్మఫలం ఏమవుతుంది అని ప్రశ్న వేశాడు. ఆగామి జీవితం కర్మ తద్వేషి ప్రియవాదిన. ఆగామి కర్మ రెండు భాగాలుగా వేస్తారు. రెండు భాగాలుగా వేసి ఈ సాధకుని ఎవడైతే తిరస్కరించున్నాడో నిరసించున్నాడో అటువంటి వాడి ఖాతాలోకి అతను చేయకపోయినా సరే ఇతను చేసిన పాపకర్మను అతని ఖాతాలో వేస్తారు. ఎవడైతే అతను మెచ్చుకుంటున్నాడో అటువంటి వాడికి ఈ చేసినటువంటి ఆగామ కర్మలో పుణ్యకర్మను ఆయన వాటాలోకి వెళ్ళిపోతారు. తద్వేషి ప్రియవాదిన అంచేత ఆగామ కర్మ పట్టుకెళ్ళదు. ఎందుకని సగం ఏళ్ళకే ఇచ్చేసాడు. సంచితమేమో జ్ఞానంలో దగ్ధమైపోయింది. ప్రారంభాన్ని అనుభవించేసాడు. అంచేత లోక కళ్యాణం అంటే ఇదే. ఏంటి? ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం పొందేడు అతను. ఆ కర్మ నశించింది. ఈ కర్మ తనంతర తానే అనిపించేస్తున్నాడు. అటువంటి జ్ఞానం నాకు బోధించు. నీవు లోకాన్ని ఉద్ధరించేటటువంటి సాధుజనులు ఎందరో ఋతురాజులైనటువంటి వసంతుని వల్లే లోక కళ్యాణం గావించు నివసించుతున్నారు. ఈ జ్ఞానం తెలిసినటువంటి వాడు కనిపెట్టు. తిరుగు ఎవరిని పట్టుకోవాలి? పాట పాడేవాళ్ళని పద్యాలు పాడేవాళ్ళని కాదు, ఎవరిని. తనంతట తాను ఎలా వస్తారండి? ఎలాగా? శాంతులు. ఆవిడ ఏది కోరదు, అహంకారం ప్రదర్శించదు, అభిమానం చూపించదు, తెచ్చేవనరు తేలేదనరు, పెట్టేవనరు పెట్టలేదనరు. ఎలా ఉంటారు వాళ్ళు? నిర్వికారంగా ఉంటారు, ఆడంబరంగా ఉండరు, గొప్పగా ఉండరు. ఎలా ఉంటారు? నిదానంగా ఉంటారు. తనంతర తాను తరించినటువంటి వాడు. అటువంటి వాళ్ళని కనిపెట్టి ఎతికి పట్టుకోవాలి. అటువంటి తత్వజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా వాళ్ళని ఆశ్రయించి మహాత్ములైన వారు స్వయంగానే పరుల శ్రమను తొలగించడం బాధపడుతుంది. అది ఎలా ఎంత కష్టమైనా సరే ఆ శ్రమను మర్చిపోయి వాళ్ళకి జ్ఞానం కలిగించడానికి చూస్తుంటారు. వారి స్వభావమే అట్టిది. సూర్యుని ప్రచండ కిరణముల చేత సంతప్తమైన భూమిని చంద్రదేవుడు స్వమిగానే చల్లబరచబడినట్లు ఈ గురువులు రక్షిస్తూ ఉంటారు. ఎదుకు కనిపెట్టు. బ్రహ్మానంద రసానుభూతి కవితై కూతై సుశీతై స్థితై విశ్వవ్యాకల్పజోగి తై శృతి శుకే వాక్యామృత చేయ సంతప్తం భవతాప దావదహన జ్వాలావిరేణం ప్రభో ధన్యాస్తే భవదీక్షణ శనగతే పాత్రీకృత స్వీకృత. అంచేత అలాంటి వాడిని కనిపెట్టి అతని పాదాలను నమస్కరించి, ఓ ప్రభు, ప్రసన్నమైన సంసారపు దావాగ్ని యొక్క జ్వాలల చేత తప్పించిపోయినటువంటి ఈ దీనుడును శరణాగతుడునైన నన్ను మీరు మీ బ్రహ్మానంద రసానుభవముతో కూడినటువంటి పవిత్రములై బహుశీతలములైనటువంటి స్వచ్ఛములైనటువంటి మీ వాక్కు అనేది సువర్ణ కలశము నుండి బహిర్గతములై శ్రవణ సుఖకరములైనటువంటి వాక్యామృతముతోడ స్నాతుని గావింపుడు. నాకు ఉపదేశము చేయుడు, నా తాపమును హరించుడు. కరుణామృతమూరియను మీ దృష్టి క్షణకాలమైనను పాత్రులు మీ చేత స్వీకరింపబడిన వారు ఎంతయో ధన్యులోదులు. కథం తరేయం భవసింధు మేతం కావా గతిమే కథమోత్తుపాయ జానే కించిత్ కృపయీ త్వమాంపో సంసార క్షతిమాత మానుష్య.
నేను ఈ సంసార సముద్రమును ఎట్లు తరింపగలను, గతి ఏమగను, దీనికి ఉపాయము ఏమియో ఎరువే రాకున్నది. ఓ ప్రభు, ఒక్కెంత నాపై దయ చూపి నన్ను రక్షింపుడు, నా సంసార దుఃఖమును హరింపుడు. ఇది గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు చేయవలసినటువంటి మొర, ప్రార్థన. ముందే చెప్పాడంటే ఇంత దిగి బోధించినటువంటి బోధే అతన్ని కొట్టుకుంటారు, ముందే చెప్పేశాడు. లేదంటే గురువు గారు చెప్పినటువంటి బోధ చవుడు నేల మీద విత్తనం వల్లే నిరుపయోగం అయిపోద్ది. అంటే శిష్యుడు ముందు తెలుసుకుని ఉండాలి, గురువు దగ్గర ఎలా మసులుకోవాలి, ఎంత దిగాలి, ఎంత శుద్ధంగా ఉండాలో అలా తెలుసుకున్నప్పుడు తదా వదంతం శరణాగతం శ్రం సంసార దావానల తాపతత్వం నిరీక్ష కారుణ్య రసార్థ దృష్ట్యా తద్వార భీతం సహసా మహాత్మ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో గురువు ఉపదేశం కానీ గురువు చెప్పినటువంటి జ్ఞానం కానీ, ఇప్పుడు మనం అనుభవించేటటువంటి సంసారం, భార్య భర్త పిల్లలు వండుకోవడము తినడము సంపాదించడం, దీనికి అలవాటు పడిపోయాం. మనం అలవాటు పడిపోయి ఇదే సుఖం అనుకుంటున్నాం. అంటే ముక్తి సుఖం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది శాస్త్రాలు చెప్పుతుంటే తప్ప మనకు తెలియడం లేదు. ఎన్నిందాలు చెప్పినప్పటికీ కూడా బాధ కలిగినప్పుడు అయ్యో అమ్మో నాన్న అంటున్నాం, తర్వాత మళ్ళీ బాధపడుతున్నాం. ఎంత లింకులు, భార్య భర్త పిల్లలు, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ దరదలాడిపోతుంటాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ప్రహ్లాదుడి చరిత్ర మీరు చదివారు కదా. ఒకసారి ప్రహ్లాదుడు అంత నిరంజకట్ట అంతా అయిపోయాక రాజ్యం పరిపాలించాడండి. చిట్ట చివరికి ప్రహ్లాదుడికి చిట్ట చివరిలో విష్ణుమూర్తి దర్శనం అయ్యింది. విష్ణుమూర్తి దర్శనం అయినప్పుడు ప్రహ్లాదుడు దర్శించి, బాబు నాయనా నీకు నా లోపం తీసుకెళ్ళిపోతాను, వైకుంఠం నీకు ప్రారంభం అయిపోయింది, చెప్పడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు ఆయన ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే అండి, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది, నాకు చాలా సంతోషంగానే ఉంది, కానీ ఇంతటి అద్భుతమైనటువంటి ఎవరికి కూడా అలా శక్తి రాదు. ప్రాణం పోయాక తెలుస్తుంది, ఇప్పుడు ప్రాణం ఉండగా తెలిసింది నాకు. అంచేత నన్ను తీసుకుపోతున్నారు కనుక నాతో పాటు నాకు సహధర్మశాలిని నా భార్య నాకు ఇప్పుడు దాకా నాకు సేవలు చేసింది, నేను పోతే ఆవిడ బతకలేదు, నేను వచ్చేస్తే అంటే నేను ఆవిడను కూడా తీసుకొచ్చేయడానికి నాకు వరం ఇమ్మన్నాడు. అది అలా కుదరదు నాయన, ఎవరు చేసుకున్న పుణ్యం ప్రకారంగానే వాళ్ళని తీసుకెళ్ళాలి, అయితే చూడు వస్తానంటే తీసుకురమ్మన్నాడు. ఇంకెంతకంటే ఆ మాట అన్నారు సార్లే అని చెప్పించి పరుగు వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి వైకుంఠం తీసుకెళ్ళిపోతానంటున్నాడు విష్ణుమూర్తి గారు, వెళ్ళిపోతా రమ్మన్నాడు. వెళ్ళిపోతా రమ్మనేటప్పటికి అయ్యో విష్ణుమూర్తి తీసుకెళ్ళిపోతే వీరు వెళ్ళిపోండి కానీ నన్ను వచ్చేయమంటున్నారండి. ఈ పిల్లలు ఏమైపోతారు, మనం చూడాలి కదా ఈ పిల్లల్ని, మనం మన కోసం చూస్తున్నారు, అమ్మమ్మ నానమ్మ అంటే చుట్టూరు ఆవిడకి అడ్డైపోతున్నారు కదా, వాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళ అమ్మ చూస్తుందా, వాళ్ళ బాబు చూస్తారు, వాళ్ళ నాన్న కొట్టేస్తారు, వాళ్ళ అమ్మ తిట్టేస్తుంది, అంటే మనమే చూడాలి, ఇద్దరు లేకపోతే ఎలాగని చెప్పి చేసి పాపం ఆవిడ కొంచెం జ్ఞానోదయం కలిగించింది. చాలా చెప్పాడు, లాభం లేదు. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు, మీరు ఇక్కడే కూర్చొని మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. కోపం మా ఆవిడ రానంటుంది, ఎవరినన్నా తీసుకొచ్చి బంధువులు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఉంటారు కదా, నీ ఇష్టం ప్రయత్నించమన్నాడు. ఒక వర్షెట్టాడు, ఒక్కొక్కడికి ఒక్కడు ఒప్పుకోలేదు, కోడళ్ళు ఒప్పుకోలేదు, కూతుళ్ళు ఒప్పుకోలేదు, మనవలు ఒప్పుకోలేదు, మీరు చూసుకోండి ఆ వైకుంఠం ఏంటో అన్నారు. ఆయన వెళ్ళి ఎవరు ఒప్పుకోవట్లేదు, ఇతరులు ఎవరైనా తీసుకురావచ్చు అన్నట్టు. ఏం పర్లేదు, నీకు ఎవరు నచ్చితే నీకు స్నేహితులు బంధువులు ఉంటారు కదా, అవి కూడా ఈజీలో పడ్డాడు. బంధువులందరినీ వరుసకి చెప్పేసాడు, ఎప్పుడు వస్తానన్నాడు. స్నేహితులు అందరింటికి వెళ్ళిపోయాడు, గౌరవించారు, ఏదో ఇలా వచ్చేసేరేటి మీరేటి అని చెప్పేసి. ఇదే పరమ రహస్యం, ఎవరికి చెప్పకూడదు, విష్ణుమూర్తి గౌరవ కూర్చోబెట్టి వచ్చాను, వైకుంఠం తీసుకెళ్తాను, మీరు వచ్చేస్తే నాతో ఒక్కడిని తీసుకెళ్తాను రిజర్వేషన్ టికెట్, మీరు వెళ్ళండి మా కుదరదన్నారు.
ఆ పట్టిని ఎక్కడ మాయా ఇదేం చెప్తారేమో ఇందులో చిక్కిపోయి వీళ్ళు రావడానికి ఇష్టపడతలేదు అంటే దేన్నైనా సరే మళ్ళీ వెళ్ళి మనిషి ఎవరో ఒప్పుకోవట్లేదు. ఏ జంతువునైనా తీసుకొచ్చేసి ఏదో ప్రాణిని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలని తహతహలాడిపోతున్నది, తీసుకురమ్మన్నది. అలా ఈదప్పుడు వెళ్తుంటే పక్కన ఒక రొచ్చుగోతులు పంది దొరుకుతుంది. అతనికి పంది మీద పడింది సూపు. ఇలాంటివి దానికి ఉపకారం చేయాలి. బాగా సుఖంగా ఉన్నవాడు రాదు, ఈ బాధలోనే గొప్పలోనే ఉంది అని చెప్పేసి పంది గారు నేను వైకుంఠం తీసిపోతాను మిమ్మల్ని, అది విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అని చెప్తా ఆ బుర్ర గుంటలోంచి లేచిరా వైకుంఠం పోతారన్నారు. ఆ పంది ఆ బుర్ర గుంటలో నుంచి వైకుంఠం అంటే ఏంటి, ఎలా ఉంటది అన్నది. వైకుంఠం అంటే ఏంటంటే బ్రహ్మానందం, అది ఇంకా ఎంత అద్భుతమైనటువంటి సుఖం, దానికి సుఖానికి తరగలేదు అన్నది. మరి ఇలాంటి బుర్రగుంటూ ఉంటాయా? దొరడానికి తినడానికి మలం కట్ట దొరికిద్దా అన్నది. దానికి నమస్కారం పెట్టి వైకుంఠంలో బురద ఉండలేదు, నువ్వు అడిగేదంతా చెత్తను అడుగుతున్నావు, వైకుంఠం అంటే అది ఇంక పరమోత్కృష్టమైనటువంటి స్థితి అన్నది. నాకు అలాంటిది బురద గుంటం లేదు, మలమో లేదు, అలాంటిది కూడా వైకుంఠమేనా? వైకుంఠం అంటే ఇది, ఈ గోతులో దిగి చూడు నీకు చేస్తుంది, అంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఎంత సుఖంగా ఉందో అన్నది. ఇక్కడ ఏమర్థమైందండి మాకు? మాసం లేదు. ఎంత బోధించినప్పటికీ కూడా దాంట్లోనే భగవద్గీతలో ఏ యదామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యం మనవర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వస. ఏ మనుషుడు మారడు, వాడు స్వభావం వాడు అలా తిప్పుతానే ఉంటుంది, మళ్ళీ అలా ఈదులంగా దిగుతానే ఉంటాడు, అదంటాడు ఇదంటాడు, ఎలా పోతుంటాడు. అంతేగాని ఈ జ్ఞానం చెప్పేసాం కదా, ఇంతమందికి ఉపదేశం చేసేసాం, వీళ్ళందరూ తయారిపోయారు అనుకున్నామో ఇది కూడా వాడు స్వభావంలో తయారై ఉండాలి, వాడు దిగి రావాలి. అని దిగి రావడం కోసమే ఇక్కడ ఇంత దిగి బ్రతిమాలుతున్నాడు శ్లోకాలలో. అని చేత ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందాం. ఇంకొక ఆత్మబంధువుల చాలా విశేషమైనటువంటి విషయం ఆత్మజ్ఞానం, మోక్షం, పరమపదం, కైవల్యం. మరి అటువంటి స్థితిని పొందడానికి జ్ఞానం కావాలి, యోగం చెయ్యాలి. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం, యోగంలోకి వెళ్దాం. ఏం చెయ్యాలి? ఇలా చక్కగా కూర్చుని గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురు మంత్రం అంటారో దేన్ని ఒక్కసారి అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడం. ఆ శ్వాసం కూడా వెళ్ళి కొండలని శక్తిని, ఇంకా జ్ఞానాన్ని, ఇంకా ఆత్మని అలా లోపలికి తీసుకెళ్ళి ఆత్మనే పరమాత్మ ఐక్యాన్ని మనం అనుభవించాలి. అంటే అంతవరకు ఇప్పుడు వెళ్ళమని కాదు. ఇప్పుడు కొంతసేపు నేను ఓం అనేదాకా అభ్యాసంలో కూర్చోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. గురు చక్కగా ఇలా కూర్చొని గురు మంత్రం ఒకసారి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది గురు మంత్రం ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. ఇది పంచాక్షరి మంత్రం, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆపై శ్లోకం అంటే మనసును లోపల తెచ్చుకుని శ్వాసను చూస్తూ ఉండటమే శ్లోకం. శ్లోకం బాగా పూజ నిద్రపోకుండా ఏమి అనుకోకుండా కళ్ళు మూసుకుని అలా లోపల శ్వాసను గమనిస్తుంది. ఓం